హాయ్ అండి. ఈరోజు ఏంటంటే ఆ పెద్ద మనిషి అండి 20 ఏళ్ల పాటు తన భార్యతో కాపురం చేసినటువంటి పెద్ద మనిషి. తన భార్య అంటే ఏంటో తెలుసుకోకుండా చిన్న చిన్న అపార్థాలనే పెనుభూతాల్లాగా చూసి పెళ్ళప్పుడు ఆ భార్య తెచ్చినటువంటి ఆస్తిని ఆ భార్యకే ఇచ్చేసి తను సంపాదించుకున్నటువంటి ఒక చిన్న పాడుబడిన ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఆయన అమ్మని చెల్లెల్ని అందరినీ వెంటబెట్టుకొని ఆ పాత ఇంటికే వెళ్ళిపోతాడు. తనకు ఒక కూతురుంటే ఆ కూతురుకు కూడా పెళ్లి చేసేసి ఇక తన మిగిలిన జీవితాన్ని ఈ పాడుబడిన ఇంట్లోనే గడిపేయాలని అనుకుంటాడు. అయితే ఆ పాడుబడిన ఇంట్లో దుమ్ము ధూళి బూజు అంతా పట్టిపోయి ఉంటుంది. అందరూ కలిసి తలా ఒక చెయ్యి వేసుకొని ఆ ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని అక్కడ జీవించాలని అనుకుంటారు. అలా శుభ్రం చేస్తున్నప్పుడు ఆయనకి అప్పట్లో దాచుకున్న కొన్ని జ్ఞాపకాలు, పాడుబడిన పెట్టె అన్నీ కనిపిస్తాయి. ఆ పెట్టె తీసి శుభ్రం చేస్తా ఉంటే అందులో నుంచి ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో చూడగానే ఇక ఆ పెద్ద మనిషికి అప్పట్లో తను నడిపినటువంటి ప్రేమ వ్యవహారం అంతా గుర్తుకొస్తుంది. ఆ అమ్మాయి తనని నిందిస్తున్న విషయము, తను ఎందుకు ఇలా చేశాడు, ఈ విధంగా మోసం చేశాడు అని చెప్పి అడిగేటటువంటి విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఇక అతను అవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ పెద్ద మనిషికి ఒక కూతురు ఉంటుంది కదా, ఆ కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాడు. ఆ కూతురు అక్కడ సంతోషంగా ఉండడం కోసము ఇక్కడ జరిగినటువంటి విషయాలేవి ఆ కూతురికి తెలియకూడదని అందరికీ చెప్తాడనమాట. ఆ కూతురింట్లో ఆ అల్లుడేమో కూతుర్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరికి శోభనం చెయ్యాలి అని చెప్పి అల్లుడు వాళ్ళ నాన్న అనుకుంటూ ఉంటే అల్లుడు వాళ్ళ అమ్మ మాత్రము ఆ శోభనం జరగడానికి వీల్లేదు, ఎలాగైనా ఆపేయాలని చూస్తూ ఉంటుందన్నమాట. తరువాత ఏం జరిగింది అనే విషయం రేపు చెప్తాను ఫ్రెండ్స్ మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.